అది వెలుగువనం అనే ఓ చిన్న పల్లెటూరు. చుట్టూ కొండలు, పచ్చని తోటలతో నిండి ఉండే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండే ప్రాంతం. ఆ ఊరిలో కిషన్ అనే యువకుడు ఉండేవాడు. ఇతడు సాధారణ యువకులా కాకుండా ఒక విచిత్రమైన అలవాటు కలిగినవాడు. ఎప్పుడూ ఆకాశాన్నే చూస్తూ ఉండేవాడు. ఆ నీలి విస్తారమైన ఆకాశంలో ఏదో ఊహించేవాడు. మిగతా ప్రపంచం తప్పిపోయినట్టు. అతనికి ఫోన్లు, ఆటలు, సోషల్ మీడియా వంటి వాటంటే ఎంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఆకాశం వైపు చూడడం, నక్షత్రాల కాంతిలో ఊహల ప్రపంచంలో విహరించడం, పుస్తకాలలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడం, ఇవే అతని ప్రియమైన ప్రపంచం. ప్రతి పూట, ప్రతి నక్షత్రం అతనికి ఒక కొత్త కథలా అనిపించేవి. అతని అమ్మమ్మ నిత్యం నవ్వుతూ అనేది, కిషన్ ఆకాశం చూస్తూ ఉంటాడు కదా, ఒక రోజు దానిని తాకిపోతాడేమో అని. ఒకరోజు ఊరుపై తుపాను వచ్చి భారీ వర్షాలు పడ్డాయి. కొండల నుండి మట్టితో కూడిన జారుడు వానలు వచ్చి రహదారులను పూర్తిగా మూసేశాయి. ఊరి ప్రజలు సహాయం ఎలా వస్తుందో తెలియక ఆందోళన చెందుతూ ఉన్నారు. అందరూ భయంతో ఉన్న సమయంలో కిషన్ ముందుకు వచ్చాడు. నేను వెళ్తాను అన్నాడు. వెంటనే తన పాత పుస్తకాన్ని తీసి అందులో దాచిన పాత మ్యాప్ను చూపించాడు. అది ఊరిని బయటి ప్రపంచంతో కలిపే ఒక మరిచిపోయిన అడవి దారిని చూపుతుండింది. కిషన్ తన బ్యాగులో కంపస్, చిన్న దీపం, నీటి బాటిల్ తీసుకుని అడవి మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాడు. మార్గం చాలా కష్టంగా, పులులు, జంతువుల అరుపులు, చెట్ల మధ్య దారి పొరపాట్లు, ఇలా అనేక సవాళ్లతో ఉన్నది. కానీ కిషన్ ఆకాశం చూపించే దారిని చూసి ఒంటరిగా ప్రయాణం కొనసాగించాడు. 3 రోజుల తర్వాత అతను చివరికి జ్ఞానపురం అనే ఊరికి చేరుకున్నాడు. అధికారులకు దారి చూపించి వెంటనే సహాయం పంపాలని చెప్పాడు. అందరూ అతని మాటలు, పద్ధతులను చూసి ఆశ్చర్యపోయారు. కిషన్ ఊరికి సహాయక బృందంతో కలిసి వచ్చి సహాయం అందించాడు. అందరూ అతనికి ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. కానీ అప్పుడు నిజమైన ఆశ్చర్యం రాలేదు. అది తరువాత ప్రభుత్వ ప్రకటనలో తెలిసింది. ఆ ప్రకటన ప్రకారం కిషన్ ప్రభుత్వ నిఘా శాఖకు చెందిన రహస్య వాలంటీర్. అతను చాలా కాలంగా ప్రైవేట్ శిక్షణ తీసుకుని ఊరుకు పర్యావరణ ప్రమాదాల నుండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ అతని మౌనాన్ని, ఆకాశం పట్ల ప్రేమను చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కిషన్ ఊరిలో ఒక ఆదర్శంగా మారిపోయాడు. అతని మౌనం మార్గదర్శకంగా మారింది. ఆకాశం చూడటం అందరికీ కలలు కనటానికి ప్రేరణ అయింది. అతని ప్రయత్నాలు ఊరిని కాపాడిన గొప్ప కథగా నిలిచాయి. ఈ కథలోని సారాంశం, ఎప్పుడూ ఆకాశం చూసేవాడు చివరకు ఆకాశంలో వెలిగిన నక్షత్రంలా మారుతాడు.